రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ఎర్రబోడ లోగంజా గ్యాంగ్ రెచ్చిపోయారు. వాకింగ్ చేసి ఇంటికి వస్తున్న వాకర్స్పై కర్రలతో గ్యాంగ్ దాడి చేశారు. అడ్డుకు వచ్చిన వారిపై సైతం దాడికి పాల్పడి పార్కింగ్ చేసిన కారు అద్దాలు ధ్వంసం చేశారు. తరచూ గంజాయి సేవించి వచ్చిపోయే వారిపై దాడి చేస్తున్నారు పోకిరీలు. నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రతిరోజు గంజాయి సేవిస్తున్న గ్యాంగ్ సభ్యులు తెల్లవారుజామునే రెచ్చిపోయి బూతులు తిడుతూ దాడికి తెగబడి 5 మంది రెచ్చిపోయారు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు బస్తీవాసులు. అయినా కూడా పట్టించుకోలేదు అని అక్కడ వారు వాపోతున్నారు. రోడ్లపై తిరగాలంటే భయం వేస్తుందని వాపోతున్నారు. వెంటనే ఈ గంజాయి గ్యాంగ్ చర్యలు తీసుకుని వారి ఆగడాలను అరికట్టించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏం జరిగింది ఇక్కడ అంతా ఏదో తాగి కొట్లాడి అంత ఈ కారు గీరు వాళ్ళు కొట్టి ఉత్తమం పడి వస్తున్నాను కొడుతున్నారు అంతా అది చేస్తారు. ఇక్కడ అంతా ఉన్న వాళ్ళకి అందరికీ ప్రాబ్లం అవుతుంది. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? అది ఎంతమంది అని మనకి ఒక 7 మంది దాకా నిలబడాలి. గంజాయి సేవించారు వాళ్ళు? ఏం సేవించిందో మనకి తెలియదు కానీ మొత్తం మీద అయితే వాళ్ళు సేవించే ఉంటారు. ఇప్పటికి మద్యం మత్తే కానీ గంజాయి మత్తే కానీ బాగా సేవించి వచ్చిపోయే వారిపైన దాడి చేస్తూ ఉన్నారు. మరి పండుగ సందర్భంగా వాళ్ళకు అద్దు లేదు అదుపు లేదు. వారం 10 రోజుల నుంచి విపరీతమైన మత్తులో ఉంటున్నారు. ఇవాళ ఒక సంఘటన జరిగిందన్న, వాకింగ్కి వెళ్తున్నాడు ఒక సారు, అతని మీద ఈ యువకులు 5-6 మంది కలిసి దాడి చేశారు. ఆయన తీవ్రంగా గాయపరిచారు. ఏమయ్యా అని మేము మాలాంటి వాళ్ళు అడ్డం పోయినా కానీ నువ్వేంది అనేది ఉల్టా మాట్లాడి గాయాలు పరుస్తున్నారు. ఆ అబ్బాయిని మేము రక్షించడం జరిగింది. అతన్ని కూడా మేము ఏంది బాబు ఏందికి ఇలా గలాట చేస్తున్నారు అడిగితే నువ్వవడ్రా అనేది కూడా మా మీదకి రివర్స్ అవుతున్నారు. మర్యాదపూర్వకంగా మాట్లాడినా కానీ వాళ్ళు వర్గర్ భాష లాంగ్వేజ్లో మాట్లాడి మమ్మల్ని కూడా దుర్భాషలు ఆడడం జరుగుతున్నది. మరి పోలీసులకు సమాచారం ఇచ్చినాము. ఇందాక పెట్రోలింగ్ బండి వచ్చింది, మరి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళకు. ఎందుకంటే వీళ్ళు గంజాయి మత్తులో ఉంటున్నారు. ఏ ఆడపడి తెలుస్తలేదు, ఓ మగవాళ్ళు తెలుస్తలేదు. వచ్చిపోయే వాళ్ళని వాళ్ళు ఎవరు అనేది కూడా వాళ్ళు గుర్తుపట్టలేకుండా ఎంతో